5 రోజుల నుంచి విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా గుంటూరు జిల్లాల్లో వరదలు విలయతాండవం చేయటం, ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా కేంద్రంలోనే, కలెక్టరేట్లోనే బస్సులో ఉంటూనే 24 గంటల్లో 22 గంటల పైన సమీక్షలు చేస్తూ అధికారుల్ని, మంత్రుల్ని, శాసనసభ్యుల్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ విధంగా చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ జేసీబీ ట్రాక్టర్లు ఇలాంటి ప్లేసుల్లో జేసీబీల మీద ప్రయాణం చేస్తున్నారు. నిన్నైతే నేను చూశాను, జక్కంపేటలో ఆ జేసీబీ, నేను అక్కడ ఉన్న ప్రాంతానికి వచ్చారు. 74 సంవత్సరాల వయసులో ఆ జేసీబీ మీద ఆ విధంగా కూర్చోవడం చూస్తుంటే చాలా బాధ అనిపించింది. అయినా 22 కిలోమీటర్లు ఆయన ఉన్నటువంటి సెక్యూరిటీని, ఆయన క్యాన్మైన్ కూడా పక్కన పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం. ప్రజలకి ప్రతిదీ కూడా నీరు కానీ, మంచినీళ్ళు కానీ, ఆహారం కానీ, పాలు కానీ అందివ్వాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇస్తూ ఎవరైనా కానీ అందకపోతే దానిలో నిర్లక్ష్యంగా పరిస్థితి వాళ్ళ మీద కూడా అవసరమైతే చర్యలు కూడా వెనుకాడని చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం ఒక నీరజ్ చక్రవర్తికి అసలైన వారసుని ఒకరిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు పరిపాలన అందించి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన ఏదో 1 గంట 2 గంటలు వచ్చేసారు, మొసలి కన్నీళ్ళు కార్చారు, ప్రభుత్వం మీద బురద జల్లాడు. మేము ఒకటి అడుగుతున్నాం, నిన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నటువంటి ఈ ప్రాంతంలో నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించకపోగా అది వచ్చి ప్రభుత్వం ఏదైతే సహాయ చర్యలు అందిస్తున్నామో మా మీద బుర్ర చల్లటం అయితే నీకు లక్ష్యంగా పెట్టుకున్నాం. అసలు ఈ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి మిగతా రోజులు ఎందుకు కనిపించలేదు? ఈరోజు లండన్ పర్యటన ఎందుకు పెట్టుకున్నావు? లండన్ పర్యటనలో నీ ఉద్దేశాలు ఏంటి? నువ్వు ఎందుకు, ఏ కారణం మీద లండన్ వెళ్తున్నావో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరిస్తే ఆ ప్రతిపక్ష హోదా కోసం నువ్వు కోర్టు పెట్టెక్కిన నువ్వు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తివి ఏ కారణం మీద రాజధాని వెళ్తావో తెలియజేయాలి. గతంలో విలాసవంతమైనటువంటి విమానంలో రోజుకి 3,60,00,000 రూపాయలు ఖరీదైనటువంటి బొంబార్డియర్ ఫ్లైట్లో నువ్వు వెళ్ళావు. నువ్వు తరచూ విదేశీ పర్యటన వెళ్తుంటే నీకు ఇక్కడ సంపాదించుకున్నటువంటి బ్లాక్ మనీని వైట్ చేసుకుని వెళ్తున్నావు అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే 2011లో నీ మీద మనీ లాండరింగ్ అండ్ అదేవిధంగా ఈడీ కేసుల్లో లండన్లో 5 చోట్ల నీకు అక్రమాస్తులు ఉన్నాయని చెప్పేసి గుర్తించడం కూడా ఆనాటి సిబిఐ నిర్ధారించిందనే విషయాన్ని కూడా నీకు తెలియజేసుకుంటా ఉన్నాం. లండన్లో దీవులు కొనుగోలు చేసామని చెప్పేసి కూడా ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంతమంది ప్రజలు వరదలు విలపిస్తూ ఉంటే ఏరియల్ సర్వేలో గతంలో నీవు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏనాడన్నా భూమి మీదకి వచ్చావా? ఏరియల్ సర్వేలు చేసావు కానీ కిందకి వచ్చి ఎప్పుడైనా చూసిన పరిస్థితి ఉందా? మొన్న కూడా గత్యంతరైన పరిస్థితుల్లో ఒక అరగంట పాటు నీళ్ళ దగ్గరకు వచ్చావు తప్పితే నీ చరిత్రలో ఏనాడైనా కష్టాల్లో ఉన్న ఈ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పుడైనా ప్రత్యక్షంగా వెళ్ళి దగ్గర నుంచి పలకరించినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఒక్కసారి చరిత్ర చూసుకోమని అడుగుతా ఉన్నా. ప్రజల కోసం ఎప్పుడు అనునిత్యం కష్టపడుతున్నటువంటి మా నాయకుల మీద బురద జల్లే కార్యక్రమాలు నువ్వు మానుకోమని చెప్తూ నువ్వు లండన్ ప్రయాణం పెట్టుకున్నావు. లండన్ ప్రయాణం పెట్టుకొని నీ పేటీఎం బ్యాచ్ చేత అసత్యాల ప్రచారానికి, ప్రజల్లో భయభ్రాంతులు కలగజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నావు. ఇటువంటి పిచ్చి ప్రలోభాలను మానుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, నేను వీలైతే ప్రతిపక్ష నాయకుడిగా ధైర్యాన్ని ఇవ్వు. మా నాయకుడు 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా కష్టాలు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో వచ్చాడు, రైతులకి ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చాడు, అండగా ఉన్నానన్నాడు. మనం వాళ్ళకి ధైర్యం చెప్పే ఒక ప్రయత్నం చేశాం. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్యలో ఉన్నాడు, ప్రజల కష్టాల్లో వాళ్ళకి అండగా ఉన్నాడు, వాళ్ళకి ధైర్యాన్ని, ఓదార్పును కలిగించిన నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీకు చరిత్రలో ఇటువంటి అలవాట్లు లేవు, చేసే వ్యక్తుల మీద బుర్ర చేస్తున్నాం. చేత అయితే మీరు సలహాలు ఇవ్వండి, అంతేగాని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు. నేను ఒక్కటే మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, ఇంత కష్టాల్లో ఈ ప్రజలు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు లండన్ వెళ్తున్నావు? నీ అక్రమార్జనని వెయిట్ చేసుకోవడానికి వెళ్తున్నావు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా
నీ లండన్ పర్యటన కారణాలు తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తా ఉన్నారని కూడా నేను తెలియజేసుకుంటూ, ఇది నీ చర్యలు మొత్తం కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాయి, నీరవ్ చక్రవర్తి పోకడని రుజువు చేస్తున్నాయని కూడా తెలియజేసుకుంటూ, ఇవల్ల బుడమేరు మునిగిందంటే నీ అజ్ఞానం, నీ అమాయకత్వం, బుడమేరు గేట్లు ఎత్తకపోవడం మునిగిందని నువ్వు చెప్పడం అంటే ఎంత బాధ్యతారాహిత్యమైన పరిపాలన నువ్వు చేసావో. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ గేట్లు ఉన్నాయో ఎక్కడ గేట్లు లేవని చెప్పేసి నువ్వు మాట్లాడిన పరిస్థితి. బుడమేరు కాలువని వైడనింగ్ కోసం మా ప్రభుత్వంలో టెండర్లు పిలిచి పనులు మొదలు పెడితే దాన్ని అర్ధాంతరంగా ముగించిన మాట వాస్తవం కాదా? దాని పిల్ల కాలువగా చేసిన పరిస్థితి నీది కాదా? నీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు కాలువలు గండ్లు పడ్డాయి, ఈ రాష్ట్రం మునిగిపోయింది. విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇటువంటి వరదలు వచ్చినాయి. కృష్ణా బ్యారేజ్ దగ్గర 11,40,000 క్యూసెక్కుల వరద వచ్చిందంటే గతంలో ఎప్పుడున్న పరిస్థితులు రాలా. వరదలు చాలాసార్లు వచ్చినాయి, ప్రభుత్వం మేల్కొనలేదు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకో. ఈరోజు ప్రజలు ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో, ఒక అనుభవజ్ఞుడైనటువంటి పరిపాలన దక్ష చేతుల్లో మా ఉంది, మాకు ధైర్యం ఉంది, మమ్మల్ని తీసుకొస్తారని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. చాలా వరకు కూడా మనం సహాయ చర్యలు లక్షలాది ఆహారం, మంచినీళ్ళు, పాలు మేము అందించడం జరిగింది. అదేవిధంగా ఎయిర్ లిఫ్ట్ చేశారు, పవర్ బోట్స్ ద్వారా ఇచ్చారు, ట్రాక్టర్ ద్వారా చేశారు. చివరికి మా నాయకుడు 22 కిలోమీటర్లు జేసీబీ మీద కూర్చొని ప్రయాణం చేశారంటే మా చిత్తశుద్ధిని మీరు గమనించుకోవాలని తెలియజేసుకుంటూ, ప్రజలను ఎప్పుడు కూడా వంచింది ప్రజలు. ఒక్క ఛాన్స్ కొని నిన్ను మోసం పోయిన ప్రజలు 5 ఏళ్ల తర్వాత నిన్ను శాశ్వతంగా తరిమి కొట్టని డిసైడ్ చేసి 2 అంకెలకే పరిమితం చేసిన విషయాన్ని కూడా నువ్వు మర్చిపోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ, నీ ప్రయాణం లండన్ ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు లండన్ పోతున్నావు? నీ అక్రమార్జనల్ని, సంపాదనని తెలుపు చేసుకోవడానికి వెళ్తున్నావా? ఇంకా అదనంగా ఆస్తులు కొనుక్కోవడానికి వెళ్తున్నావా? నీ విలాసవంతమైనటువంటి ఫ్లైట్లో వాటిలో చేసేటువంటి దాన్ని ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని తెలియజేసుకుంటూ, ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో, ఎవరైతే ప్రజల కోసం ఉంటున్నారో అనేది ఈ రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ ప్రజానీకం కూడా గమనిస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షంలో ఉన్నావు కనుక ప్రజలకి అండగా ఉండమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. రోజుకు 3 కోట్లు ఖర్చు పెడుతూ లండన్ వెళ్ళాలంటే తన అక్రమాస్తులని సక్రమైన మార్గంలో చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో వెళ్తున్నాడు. అతని ధనదాహం అనేది ఎంత కాదు. ఒక్కొక్క స్కామ్ మీరు చూస్తున్నారు, ఇసుక దగ్గర నుంచి, అదేవిధంగా ఎక్సైజ్ లిక్కర్ దగ్గర నుంచి, కానీ ప్రతి దానిలో కూడా మోసాలు. తన లక్ష్యం ఒకటే. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షలాది కోట్లు తీసుకున్న వ్యక్తి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అనుచరుల ద్వారా, తన ద్వారా అక్రమ సంపాదనలు చేశాడు. ఈ అక్రమ సంపాదనని దాన్ని ఒక గాడిలో పెట్టుకోవాలనే లక్ష్యంతో అతను వెళ్తా ఉన్నాడు. అంటే నేను ఇందాకే చెప్పాను, నిజమైన వారసుడు నీరవ్ చక్రవర్తికి చిక్కని చిరునవ్వులతో లండన్ వెళ్తున్నా అని చెప్పి నీ కార్యకర్తలు చెప్తున్నారంటే, ప్రజలు రోధిస్తున్నా, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా పట్టనటువంటి వ్యక్తివి. ఆ రోజు ఆయన ఫిడేలు వాయించుకుంటే ఈరోజు నువ్వు చిక్కని చిరునవ్వులతో లండన్ వెళ్తున్నావు. మొన్న ఒకటి చూస్తుంటారు సోషల్ మీడియాలో, కడప జిల్లాకి ఏదో వెళ్తూ ఆ రోజు వరద డ్యామ్ కొట్టకపోతే వెళ్తున్న పరిస్థితి సందర్భంలో సెల్ఫీ తీసుకున్నారు. ఆయన మంత్రులు సిగ్గు లేకుండా దాన్ని షేర్ చేసుకున్నారు నవ్వులతోటి. నీ జీవితం అంతా కూడా వెకిల్ నవ్వులతోటి అలవాటైపోయింది. ఈ రోజున ప్రాణాలు, అసత్య ప్రచారాలు. అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే ఎంతమంది చనిపోయారు ఒక చిన్న గ్రామంకి? ఇంత నగరం మొదలైనప్పుడు చాలా చోట్ల మేము ప్రాణాలను కాపాడుకుని తీసుకొచ్చి 1-6 ఎకరన్నా ఉన్నట్టయితే వాటన్నిటినీ కూడాను మేము పరిశీలన చేసి వీలైనంత వరకు మానవ ప్రాణాలని కాపాడడానికి సర్వశక్తిగా మేము ప్రయత్నం, మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అంతేగాని కంపేర్ చేసుకున్నట్టయితే ఎంతమందిని నువ్వు పొట్టన పెట్టుకున్నావు అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి తెలియజేస్తాను. అమరావతిని నిన్న సాక్షి పేపర్లో కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, మీ పేటీఎం కావచ్చు ముంపుగా పోయిందన్నారు. కానీ ఈరోజైనా కానీ నేను చెప్తున్నా, రండి, మీరు ఇక్కడే ఉన్నారు, పోదాం రండి. ఎక్కడన్నా ఒక్క చొక్క నీరుందా? మొన్న ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా కాన్వకేషన్ కూడా జరిగింది. ఇవన్నిటికీ దేనికి నిదర్శనం? అమరావతిని మీరు ఎప్పుడైతే ఈ ప్రజా రాజధాని అమరావతిని మీరు రాజధాని కాదని చెప్తూ ఇప్పటికి కూడా ముంపు ప్రాంతం అని చెప్పి ప్రచారాలు చేయబోతా ఉన్నారు. ఒక్క చుక్క నీరు కూడా ఇటు పక్క కృష్ణా జిల్లాలో విజయవాడ ప్రాంతంలో వరద వచ్చినా కానీ అమరావతిలో ఒక్క చుక్క కూడా నీరు నిలవలేదు. ఇది మీ కళ్ళ కుట్టినటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మేము దీని మీద చట్టపరమైనటువంటి మీ మీడియా మీద, మీ అసత్య ప్రచారాల మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం.